జిందాబాద్ మహేష్ బాబు 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 ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా? హైట్ పెరిగావు, మాంసం తక్కువ, పిచ్చిబాబుడు అవుతున్నావండి. మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు. నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందా మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబట. ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. La 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 la. ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్? అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్. నో 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 మేడం, ఐఎమ్ నాట్ దట్ టైప్. నేను అట్లా చూసేవాడిని. ఏయ్, చూసావ్? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఓ అలా చూస్తున్నాడేంటి? ఈడైపోయాడు. ఏయ్, ఏం చూస్తున్నావు? నథింగ్ అండి. నువ్వు చూసావు. జనరల్ కిటికీలో చూశాను. నువ్వు నా నడుం చూసావు. లేదండి. ఏయ్, చూసాడు కదా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. ఇప్పటికైనా సెల్పోయింది. రేయ్, అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా. ఏంటే ఏం చూసానే నేను? అసలు ఎక్కడున్నా నడువు నీకు నేను చూడడానికి? నా నడువుని కోపించేస్తావా పింజారి? ఏంటి అసలు ఏమంటున్నావు నువ్వు? బాబు నిన్ను నా వీడియో అంటావా? ఏంటి అంటే వచ్చి కూడా అంటారే? ఏయ్, ఊరుకోవే. తీస్తావనుకున్నావు? చెయ్, తోలు తీస్తావా? చంపేస్తానే ఇప్పుడు. అంత చూస్తావా? చూసుకోవే, చూసుకో. మళ్ళీ నాకు హైదరాబాద్ లో కనిపించావంటే I will kill you. ఈసారి కనిపించాడు నేను ఆర్థం చేస్తానే. నన్ను ఆడదాన్ని చేస్తావా? ఆడదాన్ని చేస్తావా? చేస్తాను. కూల్ 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 మ్యాన్. యా, కరెక్ట్ గా ఇచ్చావు దానికి. ఐ లవ్ యూ. ఓకే, బై ది వే, ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ పవన్ కళ్యాణ్. యా. కామెడీయా? నో, సీరియస్. అవును, హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా. లేపడానికి వెళ్తున్నా. అబ్బా అంతుందా? యా. మరి మీరు? రౌడీయిజం అంతం చేయటానికి. ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా? ఐ వాంట్ రిస్క్. ఐ లైక్ రిస్క్. రిస్క్ రిస్క్ రిస్క్. అయినా రౌడీజాన్ని అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని వేసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్ లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా. మీ ఆశయం అదిరింది గురుగారు. రావుడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతో ఉండిపోతాను. ముందు రాజులు పరిపాలించారు, మన బాబులు పుట్టక ముందు నవాబులు పరిపాలించారు. ఇప్పుడు రౌడీలు పరిపాలిస్తున్నారు. చాదరగట్ రాజేష్, అఫ్జల్ గంజ్ మల్లేష్, చార్మినార్ సలీం, వీళ్ళందరికీ కాపు జేపీ, వీడికి తోపు మల్లేష్. వాడే మన ఫస్ట్ టార్గెట్.
ఈ మల్లేష్ గాడికి ఎవడైనా ఎదురు తిరిగితే దగ్గరైనట్లే. నన్ను కొడుతున్నానని సంబరపడకు, నిన్ను కొట్టడానికి కూడా ఒకడు వస్తాడు. రౌడీ అనేవాడిని లేకుండా చేయడానికి ఒక దేవుడు వస్తాడు. మల్లేష్ ను కొట్టడానికి అవ్వాడు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మల్లేష్. మనీ 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 మనీ. I'll catch him. మనీ మనీ మనీరా మనీరా. ఆపండి రా పని. పెట్రోల్ అయిపోయింది సార్. సాలా సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా, డబ్బులు ఇవ్వాలరా. బచ్చగాయ సాలా, బచ్చగాయ బచ్చగాయ సాలా. మార్డాలంగా ఉసుకో. తుకుడా 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 మార్డాలంగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు ఐపీఎస్. రౌడీలతో రగ్బీ ఆడాలని, సొసైటీని సెటరైట్ చేయాలని కష్టపడే ఐపీఎస్ చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని, వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి 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 కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సాగు ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు. మెళ్ళలో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడు, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి వాళ్ళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కుక్కల వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కాదు. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు. ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది? సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటం అంటే రౌడీల్ని కొడతానని, బోరొత్తుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు. ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు. గురుగారు మల్లేష్ గారు వస్తున్నాడు. వేటాడే పుల్లికి లేడి పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడి గేదెల్లాగా ఉన్నారు, మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా,
ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గారి గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. కూర్చో కూర్చో, sit down. ఏయ్! రేయ్! మీరేంట్రా, మీకు సెపరేట్ చెప్పాలా? చాల్ నికాల్. ఏరియా కొత్త వెళ్ళిపోవటానికి కాదురా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్థాన్కి వెళ్తావు. నేను ఒక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికా. ఓహో. ఎవడమే కొట్టింది? నువ్వు కొట్టేవింటరా? మీరు కొడితే చచ్చిపోతాను భయం వేసింది గురుగారు. ఓహో, మీరు కృష్ణుడిలాగా రథం తోలండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు, ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సం కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు, నన్ను పిలవద్దు. ఓకే గురుజీ. యాడ్రా ఇల్లు ఏం మర్చిపోయినారేమి? బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు బత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడారే? కొడుకుల్ని ఒక్కలు ఎదుగేయాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్నా, ఆ కోనేసుకి నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కొట్టుడా వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, రోజు కొట్టారు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు, నా అక్కడమని చెప్పు. ఆ నాగేటోడేనా పవన్ కళ్యాణ్, నన్ను మస్తు కొట్టినానా. మిమ్మల్ని కొట్టాడు ఆడు. ఏమి అట్లా తిరుగుతురు? మనం వెళ్ళిన నుంచోబెట్టి ఈ వల్ల కావాలకు వాకింగ్ చేస్తారేమి? ఏ పల్లె కూడా వచ్చినావా మనము? ఏం సంజాయితలేదనా? రే మహేష్ బాబు, రే పవన్ కళ్యాణ్, ఏమైనా సపోర్ట్ చేయరు అంటే నాకు నమ్ముతారేమి? నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటారు బిక్కోండి. మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపూల్ సెంటర్కి వచ్చినాం. నేనే చెప్పింది. ఏం చెప్పింది అనుకున్నారా, బీపీ అనుకున్నారా? నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా. అన్నం తీసుకెళ్ళమన్నా తీసుకొచ్చిన కొట్టు దమ్ముంటే రారా కొట్టు కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా? దగ్గర నుండి కొట్టిపించురా. ఒరే నాయనా, అసలు వచ్చిందే లేటు. రాండ్రా కొట్టుకుందాము. మళ్ళా సాయంత్రం బీబీ నగర్లో నాకు పంచాయతీ ఉండాలి. ఏమి అట్లా ఊపుతురు? గిది కూడా సంజాయితలే అన్న. నీకు అది చెప్పిన సమస్య కాదు. ఈ యబ్బ పెరిగిన 7 అడుగులు. అయ్యో పారిపోతున్నాను, పట్టుకోండి రా. అసలు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉరుకుతుండు? ఏమిరా మహేష్ బాబు, ఐస్ క్రీమ్ చీకి చీకి ఆటో నడుపుతాండవే? యాడ్రా పవన్ కళ్యాణ్? అన్నెంతో నా ఆటోలో పోతుండు. నా ఆటోలో కూడా పోయిందిరా. చెప్తే గారి కొట్టనివ్వా? చెప్పకుండా ఎట్లా యాడని కొట్టాలో అర్థం కావద్దా? అయ్యో, అర్థమయ్యేటట్టు చెప్పి కొట్ట. ఓకే గురుగారు. దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా? రేయ్, అన్యాయంగా కొట్టడం నీ స్టైలు, ఆపి కొట్టడం మా స్టైల్.
ఉరికించి ఉరికించి కొట్టం నీ స్టైలు, ఊపించి ఊపించి కొట్టం మా స్టైల్ రా. ఒరే నీకు అసలు బ్రెయిన్ ఉందో? ఏంటవి? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చెప్పడ్రా కొట్టు. అన్నా ఏమున్నారా? మేము చాయ్ తాగుతున్నామన్నా. ఒక డబ్బా ఎండిని కొనుక్కొని తాగురి. జబ్బు నాయాలరా? ఈయన నన్ను పురుషుగారని కొట్టాడు. తొందరగా రండిరా. అన్నా నువ్వు యాడుండవన్నా? రేయ్, నేను అమీర్ మీద సితారా హోటల్ కదా కొట్టాకురా. అన్నా ఇప్పుడే వస్తున్నా, పదండ్రా. ఆపొద్దు. ఉమ్మేయ్. రేయ్, కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. యాడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్ లో ఉన్నా. అరే జఫాగాళ్ళరా, మీ బాస్ మూసుకొని మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. ఏమైందన్నా? ఏమవడమైందిరా? బుధవారం రాండి కొట్టుకుందామని పిలిచినారు అని పోయి కూర్చున్నాం. ఐస్ క్రీములు చిక్కుంటా ఇవాళ కావాలకి నడుచుకుంటున్నారు. మీరు సీకుడు ఆపేసి ఈడికి రండిరా, ఏం బిక్కుంటారో పిక్కోండి అని పిలిచిన. సీట్లు లాడించుకుంటా పోయిరు. వాళ్ళని పట్టుకొని ఒక జబరని రాంది వదిలినా. వీళ్ళట పోయినారు. వాళ్ళు నన్ను తీసుకుపోయి ఆటోలో పడేసి సరసుడు స్కీమురా, పెద్ద స్కీమ్ వేసినారు. అన్న హాల్ హోల్స్ క్లోజ్ చేసి కొట్టిరన్నా. ఐఫోన్ పట్టుకపోయారన్నా. కలుపు, వాళ్ళకు ఫోన్ కలుపు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో. హలో, రాయ్, నా పేరు సలీం. ఫోన్ మహేష్ బాబుకి. ఒక్క నిమిషం. మహేష్ బాబు హియర్. రాయ్, నేను సలీం ని మాట్లాడుతున్నా. ఏమ్మా సలీం, ఎలా ఉన్నావు? హెల్త్ బాగుంటుందా? రాయ్, కామెడీలు నాకు నచ్చావు. జేపీ అన్నని కొట్టిండ్రట. మ్యాటర్ లోకి సలీం ఎంటర్ అయిండు. నీలో మ్యాటర్ ఉంటే రారా. రేయ్, మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది. బుధవారం వస్తే మహేష్ బాబు వస్తాడు. మహేష్ బాబు వస్తే యుద్ధం జరుగుతుంది. ఈ బుధవారం గొడవేందన్నా? స్కీమురా, ఆపరేషన్ బుధవారము. రాయ్, బుధవారమే వస్తా. యాడ కొట్టుకుందామో చెప్పు. కొట్టే స్టైల్ మారుతుంది కానీ ప్లేస్ మారదు. అదే ప్లేస్, అదే స్పాట్. ఆన్ వెన్స్డే నీతో అష్టాచమ్మ ఆడుకుంటాను రా. బుధవారం, వెడ్నెస్డే అని. సీరియస్ అవుతావంటే జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ మాస్క్లే. రాయ్ మహేష్ బాబు, బుధవారం వస్తామని రాలేదేంద్రా? సలీం గురించి తెలిసి భయం వేసిందా? అరే సలీం, నీది కామన్ బ్రెయిన్, నాది కంప్యూటర్ బ్రెయిన్ రా. నీకు స్కెచ్ చేయటమే తెలుసు, నిన్ను షేక్ చేయటం నాకు తెలుసురా. జప్పా మే జప్పా. అంత పీకుడు గాడవైతే ఫీల్డ్ లోకి రారా, చూసుకుందాం. నేను ఫీల్డ్ లోనే ఉన్నాను రా. నువ్వే ఇంట్లో ఉన్నావురా టిఫీ. కండలు పెంచగానే సరిపోదురా. ఎవరికి దమ్ముందో తెలుసుకుందాం. బయటికి రారా డుఫీ. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. కొడుకులు తప్పించుకోకూడదు. ఏంటో నువ్వు కొడుతుంది. నువ్వు జస్ట్ వెయిట్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారా? బయటికి రండ్రా, లేకపోతే దీన్ని చంపేస్తానా కొడక. రండ్రా.
రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏయ్! నువ్వు పక్కలు రాయ్ బుధవారం దొరికిపోయావురా. రాయ్ ఇసుకు కుత్తేగా చేసా మారో. సలీం రే సలీం, వీడిని మీరు కొట్టగలరు నేను లేనప్పుడు. వీడు మీ దుమ్ము రేపుతాడు నేనున్నప్పుడు. వీడి బలం బలహీనత రెండూ నేనే. పవన్ లే, ప్రొసీడ్. కొట్టు, నేనంటే భయపడేలా కొట్టు. నాకేం తెలియదు సార్, నేనేదో రౌడీజాన్ని అంతం చేద్దామని వచ్చాను సార్. అగో రౌడీయిజము ఆ. అంతం చేసామని వచ్చినావా? అవును సార్. చెయ్యరా చెయ్యి. అయ్యో సార్, ఇంపాసిబుల్ సార్. రౌడీజం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు దండం పెడతారు సార్, నన్ను వదిలేండి సార్. మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు సార్. వదిలేస్తాలే గాని ఆ. నువ్వు ఒక్క తూరి ఆ. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆడుండాడు ఆ. ఫోన్ చేసుకో. మీరు మరీ ఎరిపప్పులా ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ తో నా కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయినదా? యాదో పోతా చూడు. హలో గురుగారు, నేను అలావుద్దీన్ని కిడ్నాప్ చేశాను. మీ పైన ఏ క్షణాన్ని అటాక్ జరగచ్చు. బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ గా ఉంటావేంట్రా? నన్ను ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఉతుకుతున్నారా బాబు. అయితే స్పీకర్ ఆన్ చేయండి. చేస్తా. ఆ. అలావుద్దీన్ని కిడ్నాప్ చేయడానికి మా గురువు గారు ఎంతో హెల్ప్ చేశారు. ఆ. ఈ విషయం చెప్పడానికి స్పీకర్ ఆన్ చేయమంది నువ్వు. మా గురువు గారికి ఏమన్నా అయిందనుకో, మీ అల్లావుద్దీన్ అవుట్. గురుగారు, మీరేం కంగారు పడద్దు. ఆ త్వరలో మీరు నా దగ్గరకు వస్తారు. ఆ? మళ్ళీ నీ దగ్గరకా? మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు రారే? రేపు అసలు అల్లావుద్దీన్ని యాదానికి కిడ్నాప్ చేసినారా? నాకేం తెలుసు సార్, వాడు చేసినాడు సార్. ఇన్ని గోడౌన్లో పడే నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీకు తెలియదు సార్. ఆ? ఇది చెప్పడానికి బెల్ కొట్టావా? మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? నాకు తెలియని వాళ్ళతోనే మాట్లాడు. నా పేరు వంశీ సార్. ఇప్పుడు తెలిసింది, రావచ్చు, మాట్లాడొచ్చు. మీరు కూడా వస్తారా? వస్తారు సార్. రండి. పదండి, వీడు కొంచెం తేడారు. మా ఆవిడ నమస్తే ఆంటీ. ఆగు, ఎవరండి వీళ్ళు? ఇది అతని వీక్నెస్. చెప్పండి ఏంటి మ్యాటర్? ఊరుకోరా. వై ఆర్ యు క్రైంగ్? గోర జరిగిపోయింది సార్, గోర జరిగిపోయింది సార్. గౌరవం. ఏంటో దారుణం? వాట్ ఇస్ ఇట్? మొన్న రోడ్లో నేను మీ అమ్మాయి ఎదురుపడ్డాం సార్. ఓకే, రెండో రోజు మళ్ళీ ఎదురుపడ్డాం సార్. ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎదురుపడొచ్చు. నేచురల్. నాచురలే సార్, కానీ మీ అమ్మాయి కృష్ణాడికి తగలచేశారు సార్. మా అమ్మాయికి నువ్వు నచ్చావా? అప్పుడే మీ అమ్మాయి నాకు ఇచ్చింది సార్ ఒక ట్విస్ట్. ఏంటా ట్విస్ట్? మీ అమ్మాయి నాకు నచ్చలేదు సార్. అయితే మీరు నాకు నచ్చలేదు అని చెప్పినా మీ అమ్మాయి నన్ను వదలలేదు సార్. ఎందుకని? నేను చూడగానే నచ్చే రకం కాదు, ఆ. చూడంగా నచ్చే రకం అని చెప్పింది సార్. ఆ. చెప్పిన కొంప ముంచింది సార్. ఏ? నేను చూస్తూ మీ అమ్మాయితో ప్రేమలో పడిపోయాను సార్. లేచి విషయం చెప్పరా? స్టార్ట్ ద సెకండ్ పార్ట్. ప్రేమలో ఉన్న మా ఇద్దరి మధ్య మ్యాటర్ జరిగిపోయింది సార్. మ్యాటర్ ఫినిష్ అయిందా? ఏంటా మ్యాటర్? మ్యాటర్ అంటే తెలియదంట. చెప్పకుండా ఎలా తెలుస్తుంది మ్యాటర్ ఏంటో? అంటే వీళ్ళిద్దరు అదే. అయ్యో, అంత మ్యాటర్ ఆయనకి లేదు బాబు. ఏంటా మ్యాటర్? అది మ్యాటర్. ఇప్పటిదాకా ట్విస్ట్ అని నాకు ట్విస్ట్ ఇచ్చావు కదరా. నువ్వెందుకురా బాబు ఏడుస్తావు? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో చెప్పు. సార్, వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్, అంకుల్ పిలిచారంట. పవన్ నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? పరంగల్ వచ్చి పేరు మర్చిపోరేంటి సార్? బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా.
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి నువ్వేమైనా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూ ఇస్ దిస్ అంకల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను, ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు తెలుసుకోండి సార్, నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది, ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని. ఏమ్రా, ఏం నన్ను రమ్మన్నావంట? బలిసిందా? అరే నీ అబ్బా, పొంగు మొత్తం తాగేసినవేమ్రా? ఆగండ్రా, ఏం చేస్తావురా డిఫా? ఏయ్, ఏంట్రా చెయ్యలేరా? చంపుతాను. నిన్ను చేస్తా కాదురా. ఏయ్, ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముండదు బా. ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాలంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా, మస్తుగా ఉండాలి. వచ్చేయ్. వచ్చేత్తరా బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? రేయ్, ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పోజేందిరా, ఆ చూపేందిరా? ఏంట్రా? ఏంటంట? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది, పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. Thanks, నువ్వు అన్న. నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే, ఆ బస్సులో దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? రెండు మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాగా తెలుసు. నీ అబ్బా, నన్ను తీస్తావేంట్రా? ఇద్దరిని- ఎలా ఉంటున్నాడు చూడు. రేయ్, బయట పెళ్లి పనులు వేసి ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలో నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తావ్? చేస్తారే, సైకిల్ చేస్తారే. ఏమే, నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు, ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుతాది? అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కి వెళ్దాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. రేయ్, నేను బస్సు దగ్గర పెళ్ళాను నీ సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి రెండు కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నాకోటి. నువ్వు పెద్దగా అరుచు. అదేంట్రా అంతంత దెబ్బలు కొడితే చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. చచ్చేవాడంతే. వాట్రా. ఏయ్, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. నీ కళ్ళు తీసుకున్నావు.